నేటి పంచాంగం వివరణ సెప్టెంబర్ 4, 2024 బుధవారం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణయానం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం. తిథి పాడ్యమి ఉదయం 9:47 వరకు, నక్షత్రం ఉత్తర పాల్గొని ఉదయం 6:09 వరకు, యోగం సాధ్య రాత్రి 7:54 వరకు, కరణం భవ ఉదయం 9:47 వరకు, తదుపరి భాలవ రాత్రి 11:04 వరకు, వర్జం ఉదయం 11:17 నుండి మధ్యాహ్నం 1:06 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 12:39 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:14 నుండి 1:47 వరకు, యమగండం ఉదయం 7:38 నుండి 9:10 వరకు, అమృతకాలం రాత్రి 10:07 నుండి 11:55 వరకు, అభిజిత్ ముహూర్తం నేడు లేదు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:30 నుండి 5:18 వరకు, సూర్యోదయం తెల్లవారుజామున 6:06 సూర్యాస్తమయం సాయంకాలం 6:23 తదుపరి నేటి రాశి ఫలాలు. మేషరాశి వారు ఎవరైతే వృత్తి ఉద్యోగాలలో ఉన్నారో వారికి ఒక సంఘటన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. విద్య ఉద్యోగ అవకాశాలు అనేవి ఈరోజు మేషరాశి వారికి లభిస్తాయి. ఇక నూతన మిత్రుల పరిచయం అనేది మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. సోదరుల నుండి శుభవార్తలను అందుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సాఫీగా సాగడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక మేషరాశి వారికి ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, ఆలోచన విధానంలో మార్పు వలన ఆర్థిక ప్రయోజనాలను, ఆర్థిక విజయాలను పొందుతారు. ఇక ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఈరోజు ముఖ్యమైన పనులను చేపట్టి విజయవంతంగా వాటిని పూర్తి చేస్తారు. ఇక ఈరోజు మేషరాశి వారు ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకునే అవకాశం కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తున్నందున పట్టుదలగా ప్రయత్నించండి, ఉద్యోగం మీ సొంతమవుతుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన మేషరాశి వారు రుణాలను తీర్చగలుగుతారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. సత్సంతాన ప్రాప్తి కూడా కనబడుతుంది. ఇక ఈరోజు అన్నింటా మేషరాశి వారికి కార్యజయం అనేది కనబడుతుంది. ప్రతి పనిలోనూ కూడా విజయం అనేది లభిస్తుంది. ఇక ఉత్సాహంగా ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. సంఘంలో ఖ్యాతి పెరుగుతుంది, పలుకుబడి పెరుగుతుంది. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటికి ఈరోజు కార్యరూపం ఇవ్వగలుగుతారు. ఇక ఈరోజు చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలను సాగిస్తారు. వాహనాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికందుతుంది. ఇక దీర్ఘకాలిక రుణ బాధలు కూడా తొలగిపోతాయి. బంధువులతో సత్సంబంధాలు అనేవి నెలకొంటాయి. ఇక ఈరోజు సోదరులతో మంచి సఖ్యత అనేది ఏర్పడుతుంది. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో లాభాలను అందుకోవడం తథ్యమవుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేస్తున్న చోట కోరుకున్న మార్పులు జరగడం జరుగుతుంది. అలాగే రాజకీయవేత్తలకు, కళాకారులకు ఏవైతే ఒత్తిడులు ఉన్నాయో అవి తొలగిపోతాయి. మేషరాశిలోని విద్యార్థులకు వారి యొక్క శ్రమ ఫలిస్తుంది. అలాగే మహిళలకి మనోనిబ్బరం అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు తెలుపు. ప్రతికూలమైన రంగు గులాబీ. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మేషరాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి వారు ఈరోజు ముఖ్యమైన పనులలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి విజయాన్ని సాధిస్తారు. చుట్టుపక్కల వారితో ఉన్న స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి ఈరోజు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఉన్నతాధికారుల సహాయ సహకారాలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఒక కీలక నిర్ణయాన్ని అమలు చేసి మంచి లాభాలను గడిస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతనమైన అవకాశాలు అనేవి అంది వస్తాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అన్ని విధాలుగా యోగదాయకమైన రోజుగా చెప్పవచ్చు. ఇక వృషభ రాశి వారు ఆగిపోయిన పనులను కూడా తిరిగి ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే
ఎవరైతే ఉద్యోగం పోగొట్టుకున్నారో వివిధ కారణాల వలన తిరిగి పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారు అధిక లాభాలను అందుకుంటారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యాపారస్తులకు మంచి లాభాలనేవి లభిస్తాయి. అలాగే కొత్త భాగస్వాములు వచ్చి చేరే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి విదేశీయాన యోగం అనేది కనబడుతుంది. విదేశయానానికి కావలసిన అన్నింటిలో అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా మంచి శుభయోగం కలుగుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. వైద్య రంగం వారికి మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు వృషభ రాశి వారు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువుల నుండి ఒక శుభవార్త అనేది వింటారు. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి మరింత ముమ్మరమవుతాయి. ఇక ఈరోజు సమాజంలో పరపతి అనేది పెరుగుతుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుని ఆనందంగా గడుపుతారు. ఇక వృషభ రాశిలోని వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తమ వ్యాపారాలలో అనుభవాలతో సంస్థలను నడిపించి మంచి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో ఉన్న ప్రతిబంధకాలను తొలగించుకోగలుగుతారు. పారిశ్రామికవేత్తలు, చిత్త పరిశ్రమ వారికి శుభవార్తలు అనేవి అందుతాయి. అలాగే కళాకారులకు, క్రీడాకారులకు విదేశీయానం చేసే యోగం అయితే కనబడుతుంది. ఇక విద్యార్థులు స్వయం కృషితో ఈరోజు ముందడుగు వేస్తారు, విజయాలను సాధిస్తారు. ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకు ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు ఎరుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారికి ఈరోజు ఒక వ్యవహారంలో సమాజంలో పేరు కలిగిన వ్యక్తుల యొక్క సహాయ సహకారం అనేది కలుగుతుంది. దానితో మీకు కార్యసిద్ధి అనేది ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఆకస్మిక లాభాలను పొందుతారు. అలాగే ఈరోజు మిథున రాశి వారు విలువైన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ విషయంలో చేసే ఆలోచనలు ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగం అనేది లభించే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. మిథున రాశి వారికి ఈరోజు మంచి ధనయోగం అనేది కలుగుతుంది. ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఇక వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ముఖ్యంగా విదేశాలలో నివసిస్తున్న ఉద్యోగస్తులకు ఉన్నతమైన ఉద్యోగం లభించే అవకాశం ఈరోజు కనిపిస్తుంది. అలాగే ఈరోజు మిథున రాశి వారికి కుటుంబంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. మీ మాట ఎవరు కాదని పరిస్థితి అనేది కల్పించబడుతుంది. ఇక ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు బంధుమిత్రులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు మిథున రాశి వారు శుభవార్తలను వింటారు. ఇక ప్రేమ సంబంధ విషయాలలో ప్రేమ వివాహాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమై శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక వ్యాపారస్తులకు మంచి లాభాలు అనేవి లభిస్తాయి. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక మిథున రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలలో అన్నింటా విజయం అనేది సిద్ధిస్తుంది. ఇంట బయట మీకు మంచి విజయాలనేవి సొంతమవుతాయి. ఇక ఈరోజు అనుకోని దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు కాబట్టి సంసిద్ధమై ఉండండి. ఇక సన్నిహితులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు సమసిపోతాయి. అలాగే ఈరోజు కుటుంబంలో కొత్త వ్యక్తుల రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో అధిక లాభాలనేవి లభిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట సంతృప్తికరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. అలాగే ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను కూడా పొందుతారు. ఇక పారిశ్రామిక వర్గాల వారికి, వ్యవసాయ రంగం వారికి అనుకోని లాభాలనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మిథున రాశిలోని విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధించడం వలన సంతృప్తి చెందుతారు. ఇక ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతాయి. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారు
శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. కర్కాటక రాశి వారు ఈరోజు సోదరులతో స్థిరాస్తి విషయాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారు ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. ఇక మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఆశించిన లాభాలను అందుకోగలుగుతారు. ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఆశించిన మార్పులను పొందుతారు. ఇక కర్కాటక రాశి వారికి మొత్తంగా చూసుకుంటే ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. దైవ దర్శనం చేసుకున్నప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక మిత్రులతో సోదరులతో ఈరోజు మీరు సఖ్యతగా వ్యవహరిస్తారు. అలాగే అన్ని పనులలో కూడా వారి యొక్క సహాయ సహకారాలను అందుకుంటారు. విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి అధిక లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కర్కాటక రాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక బంధుమిత్రుల ఆగమనం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఇక విదేశ యానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. ఇక కర్కాటక రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ పూర్తి చేయడంలో విజయాన్ని సాధిస్తారు. సమాజంలో మీపై గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇక ఆస్తుల కొనుగోలుపై ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారు ముఖ్యంగా పొరపాట్లను సరిదిద్దుకొని ముందుకు సాగడం వలన అనేక విధాల లాభాలను పొందుతారు. ఇక కొన్ని విషయాలలో మీ ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి ప్రణాళికలను అమలు చేయడం వలన అధిక లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఉన్న చిక్కులను సమస్యలను అధిగమిస్తారు. అలాగే మీ పనితీరుతో ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. ఇక పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారి యొక్క శ్రమ అనేది ఫలిస్తుంది. మంచి గుర్తింపును పొందుతారు. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు విద్యా విషయాలలో ఉన్న ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి స్వల్ప ధనలాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు తెలుపు. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది. సింహరాశి వారి రోజు ఆప్తుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. దీర్ఘకాలిక వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కారం అవుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలా కాలంగా పడుతున్న శ్రమకు తగిన ప్రతిఫలం అనేది ఈరోజు లభిస్తుంది. ఇక నూతన వ్యక్తుల పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేయడం వలన మంచి లాభాలను పొందుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు తాము పనిచేసే చోట సామాన్యంగా ఉంటుంది. ఉన్నతాధికారుల యొక్క అండదండలు అయితే లభిస్తాయి. ఇక సింహరాశి వారిలోని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి విదేశీ విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందే అవకాశం కనిపిస్తున్నందున తప్పకుండా మీరు ప్రయత్నించండి. ఇక సోదర మైత్రి అనేది కనబడుతుంది. ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. ఇక ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక ఈరోజు సింహరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు ఆకస్మిక ధనలబ్ధి అనేది కూడా కలుగుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. అలాగే షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు కుటుంబంలో ఏదైతే ఆలోచనలు చేస్తున్నారో అవి అమలు చేసి కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని పొందుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో అవి మరింత ముమ్మరం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఆప్తుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఇక యుక్తితో సమస్యల నుండి గట్టెక్కుతారు.
అలాగే కొన్ని వేడుకల నిర్వహణ ద్వారా బంధువులను కలుసుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో చేసిన కృషి మరింత ఫలిస్తుంది, మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు సంతోషకరమైన సమాచారాన్ని ఒకటి అందుకోగలుగుతారు. ఈరోజు చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులకు విశేషమైన గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక విద్యార్థులకు శాస్త్ర సాంకేతిక రంగాలలో మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి, పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. అలాగే ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి అన్ని విధాలుగా కలిసి వచ్చే సమయంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు గోధుమ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారు దుర్గాదేవిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యా రాశి వారికి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నం ఈరోజు ఫలిస్తుంది. ఇక దీర్ఘకాలిక రుణదాతల ఒత్తిడి అనేది తొలగిపోతుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సజావుగా విధులను నిర్వహించి అందరి ప్రశంసలను పొందుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించి మంచి లాభాలను అందుకుంటారు. ఇక కన్యా రాశి వారికి ఈరోజు నూతన వాహన సౌలభ్యం అనేది కనబడుతుంది. అలాగే కన్యా రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. మంచి ధనయోగం అయితే కన్యా రాశి వారికి ఈరోజు లభిస్తుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు మంచి శుభయోగాలను పొందుతారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఇక ఈరోజు సోదరుల యొక్క సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా కన్యారాశి వారికి అందుతుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. మొత్తంగా చూసుకుంటే కన్యారాశి వారికి ఈరోజు ప్రశాంతమైన జీవనం సొంతమవుతుంది. ఇక కన్యారాశి వారికి కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. అలాగే మీ నైపుణ్యం, పట్టుదల అందరి ప్రశంసలను పొందే విధంగా చేస్తుంది. ఎంతటి కార్యక్రమమైనా అవలీలగా పూర్తి చేస్తారు ఈరోజు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నం చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. ఇక ఈరోజు భూములను, స్థలాలను కొనుగోలు చేస్తారు. సమాజంలో పలుకుబడి అనేది పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ఇక ఈరోజు నూతన పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. అలాగే పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు అవసరాలకు తగినంత సొమ్ము అనేది అందుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటే శుభ సమయంగా చెప్పవచ్చు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. అలాగే నూతన పెట్టుబడులు కూడా అందుతాయి. దాని వలన మంచి లాభాలను గడుస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని భారం తగ్గిపోవడమే కాకుండా విధి నిర్వహణలో మంచి ప్రశంసలను పొందుతారు. ఇక కళాకారులకు, రాజకీయ వర్గాల వారికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ముఖ్యంగా కన్యా రాశిలోని విద్యార్థులు మంచి ఫలితాలను సాధించగలుగుతారు. ఇక మహిళలకి మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు నీలం, ప్రతికూలమైన రంగు తెలుపు. ఈరోజు కన్యారాశి వారికి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనుల్లో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారు ఈరోజు చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. ఇక ప్రముఖుల సహాయంతో కొన్ని సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఉన్న ఒత్తిడులను అధిగమించి మంచి లాభాలను గడిస్తారు. ఇక కీలక వ్యవహారాలలో సన్నిహితుల నుండి విలువైన సమాచారం ఒకటి సేకరిస్తారు. ఇక తులారాశి వారికి ఈరోజు బంధుమిత్రుల ఆగమనం మంచి ఆనందాన్ని కలిగిస్తుంది, అనుకూలతను ఏర్పరుస్తుంది. అలాగే తులారాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక మొత్తంగా చూసుకుంటే తులారాశి వారు ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతారు. అనుకున్న కార్యసాధన, కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేపట్టి మంచి లాభాలను పొందుతారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. పట్టుదలగా ప్రయత్నించండి.
ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగం మార్పునకు ప్రయత్నించవచ్చు. ఇక ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభాలను పొందుతారు తులారాశి వారు. అలాగే కోర్టు వ్యవహారాల్లో అనుకూలమైన తీర్పును కూడా పొందవచ్చు. ఇక ఈరోజు తులారాశి వారు శుభవార్తలను అందుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. సన్నిహితుల నుండి అందిన ఒక సమాచారం ఊరటను కలిగిస్తుంది. బంధువులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కారం అయిపోతాయి. మీ అంచనాలు నిజం చేసుకునే రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో అవంతరాలు తొలగి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు తులారాశి వారు ఆస్తి వివాదాల నుండి బయటపడగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం అనేది తొలగిపోయి వారు చేసిన సేవకు మంచి గుర్తింపును పొందగలుగుతారు. ఇక పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి విజయాలనేవి లభిస్తాయి. ఇక విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు అనేవి రావచ్చు. ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి మనశ్శాంతి అనేది చేకూరుతుంది. ఇక తులారాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. తులారాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారి యొక్క కుటుంబ వాతావరణం ఈరోజు ఉత్సాహవంతంగా ఉంటుంది, ప్రోత్సాహకరంగా ఉంటుంది. మిత్రులతో ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి. చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుండి కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. సహోద్యోగుల సహకారాన్ని, ఉన్నతాధికారుల యొక్క అండదండలను పొందగలుగుతారు. అలాగే వృశ్చిక రాశి వారికి ఈరోజు మొత్తంగా చూసుకుంటే అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నవి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధిని పొందుతారు. అలాగే ప్రముఖుల పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు అత్యధికంగా నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు, మంచి లాభాలను పొందుతారు. ఇక ముఖ్యంగా షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకోగలుగుతారు. అలాగే ఈరోజు కుటుంబ బాధ్యతలను నిర్వహించి అందరి ప్రశంసలను పొందుతారు. ఇక ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా మంచి లాభాలను గడిస్తారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక వృశ్చిక రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక ఈరోజు ఆనందకరమైన రోజుగా చెప్పవచ్చు. ఆర్థికంగా మంచి ప్రగతి అనేది కనిపిస్తుంది. మీ అవసరాలకు లోటు అనేది రాదు. కార్యక్రమాలను పూర్తి చేసేంత వరకు ఈరోజు వృశ్చిక రాశి వారు విశ్రమించరు. కుటుంబంలో విశేషమైన గౌరవాన్ని పొందుతారు. అలాగే చిన్ననాటి మిత్రులతో మీ అభిప్రాయాలను పంచుకొని ఆనందంగా గడుపుతారు. ఇక ఖరీదైన వాహనాలను కొనుగోలు చేసే వీలు కనిపిస్తుంది. మీరు ఎంతో వ్యతిరేకంగా ఉన్న వారిని సైతం ఆదరించగలుగుతారు. మీ నైపుణ్యతను అందరూ గుర్తిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో సంతోషకరంగా గడుపుతారు, మంచి లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు విధులపై మరింత శ్రద్ధ వహిస్తారు. దానితో ఉన్నతాధికారుల ప్రశంసలు అనేవి లభిస్తాయి. ఇక సాంకేతిక నిపుణులు, క్రీడాకారులు వారి యొక్క లక్ష్య సాధన దిశగా కదులుతారు. ముఖ్యంగా వృశ్చిక రాశిలోని విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక మహిళలకైతే శుభవర్తమానాలు అందుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనస్సు రాశి వారికి ఈరోజు ఆర్థికంగా పురోగతి అనేది కలుగుతుంది. గృహమున కీలక నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం ద్వారా మంచి ప్రశంసలను పొందుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. పట్టుదలగా ప్రయత్నించండి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల నుండి ధన సహాయం అనేది అందుతుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభసాటిగా సాగడం వలన ఆనందంగా గడుపుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము కోరుకున్న స్థానచలన సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది.
ఇక విదేశాలలో ఎవరైతే విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే ధనుసు రాశి వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో ఈరోజు ముందుంటారు. ఇక భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకోగలుగుతారు. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకోగలుగుతారు. కాంట్రాక్టర్లు అనూహ్యంగా నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు భూములను, గృహాలను కొనుగోలు చేస్తారు. అలాగే ఈరోజు ధనుసు రాశి వారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. అలాగే పేరు ప్రఖ్యాతులు అనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు విచిత్రమైన సంఘటన ఒకటి ఎదురవుతుంది. అలాగే ప్రత్యర్థులు సైతం మీకు మిత్రులుగా మారి సహాయ సహకారాలను అందిస్తారు. అలాగే అవసరానికి తగిన ధనం అందడం వలన రుణాలను తీర్చగలుగుతారు. కుటుంబంలో అందరితో సఖ్యతగా ఉంటారు. విహారయాత్రలు చేస్తారు. ఇక సోదరుల సహాయ సహకారాలను పొందుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మరింతగా లాభాలను అందుకోగలుగుతారు. అలాగే నూతన వ్యాపారానికి కావలసిన పెట్టుబడులను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు దక్కే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా ధనుసు రాశిలోని విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు. ఇక మహిళలకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు నీలం మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనుసు రాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. మకర రాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక వివాదాలకు సంబంధించి ఒక ఆప్తుల నుండి సలహాలను స్వీకరిస్తారు. ఇక స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మకర రాశి వారి యొక్క సంతానానికి నూతన విద్య, ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక పాత మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు మరింత ఉత్సాహంగా పనిచేసి మంచి లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు మకర రాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక ప్రముఖుల పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు మకర రాశి వారు తమ గృహంను వాస్తు మార్పులు చేసుకోవడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. భూక్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో రియాల్టర్స్ వారు కూడా మంచి లాభాలను గడిస్తారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వ్యాపారస్తులకు మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. మకర రాశిలోని ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటయ్యే అవకాశం కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి కుటుంబ సౌఖ్యం ఉంది కాబట్టి కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలలో పురోగతి అనేది కనబడుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఇక ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం అవుతారు. ఆకస్మిక ధనలబ్ధితో ఆదాయం అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు కుటుంబంలో సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో విస్తరణలో ముందంజలో ఉండి లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో ప్రతిబంధకాలను తొలగించుకొని మంచి పేరు ప్రఖ్యాతులను పొందుతారు. ఇక రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి అంచనాలు నిజమవుతాయి. ఇక ముఖ్యంగా మకర రాశిలోని విద్యార్థులు మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఇక మహిళలకి మనశ్శాంతి అనేది చేకూరుతుంది. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు గోధుమ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఈ రోజు మకర రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారు ఈ రోజు చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు.
అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. ఇక దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలను నిర్వహిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మిత్రులతో వ్యాపారపరమైన విషయాల గురించి చర్చిస్తారు. అలాగే దాయాదులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఇక ఈరోజు కుంభరాశిలోని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు విదేశీ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి అనుకూలిస్తాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఆశించిన ఫలితాలను పొందుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగంన అనుకూలమైన స్థానచలన సూచనలు అనేవి కనిపిస్తున్నవి. ఇక కుంభరాశి వారికి మొత్తంగా చూసుకుంటే మంచి ధనయోగం అనేది కలుగుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు కుంభరాశి వారికి ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఈరోజు సౌకర్యవంతమైన జీవనాన్ని అనుభవిస్తారు. ఇక ఈరోజు మీలోని నైపుణ్యతకు పదును పెడతారు. మిత్రుల చేయుత వారి ప్రోత్సాహంతో ముందుకు సాగుతారు. ఆస్తి విషయాలలో నెలకొన్న గందరగోళం తొలగిపోతుంది. ఇంట బయట మీ మాటకు ఎదురులేని పరిస్థితి అనేది ఉంటుంది. బంధువుల నుండి ధనములు లేక ఆస్తి లాభాలను పొందుతారు. ఇక ఈరోజు కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో వేసిన అంచనాల మేరకు లాభాలను గడిస్తారు. ఇక నూతన పెట్టుబడులను కూడా పొందగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో ఉన్న ఆటంకాలను తొలగించుకొని మంచి పేరును పొందుతారు. ఇక సాంకేతిక నిపుణులకు రాజకీయవేత్తలకు అప్రయత్నంగా అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ముఖ్యంగా కుంభరాశిలోని విద్యార్థులకు ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. మహిళలకి ఒక సమాచారంతో ఊరట అనేది లభిస్తుంది. ఇక కుంభరాశి వారికి రోజు అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. కుంభరాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనరాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి అనుకూలత అనేది కలుగుతుంది. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అనేవి లభిస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలన్నీ కూడా ఈరోజు సజావుగా పూర్తి చేస్తారు. సమాజంలో పరిచయాలు మరింత విస్తృతమవుతాయి. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారపరంగా నూతన పద్ధతులను అవలంబించి సత్ఫలితాలను పొందుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిభారం నుండి కొంత ఉపశమనాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో అనుకూలమైన ఫలితాలనేవి గోచరిస్తున్నవి. అలాగే ఈరోజు మీనరాశి వారికి కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. శుభవార్తలను అందుకుంటారు. ఇక మీనరాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు మంచి కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక మీనరాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే మొత్తంగా చూసుకుంటే మీనరాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా ఉత్సాహంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ప్రముఖులతో పరిచయాలు మీలో నూతన ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం వలన ఆదాయం అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు దేవాలయ సందర్శనం చేస్తారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు విశేషమైన లాభాలను గడిస్తారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొత్త విధులు దక్కవచ్చు. ఇక వీరి యొక్క సమర్థతను అందరూ గుర్తించగలుగుతారు. ఈరోజు పారిశ్రామికవేత్తలకు రాజకీయవేత్తలకు మరింత అనుకూల సమయంగా చెప్పవచ్చు. మీనరాశిలోని విద్యార్థులు ఒక ప్రకటనపై ఊరట చెందుతారు. ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకు ధనలబ్ధి అనేది కలుగుతుంది. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 9. మీనరాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.